హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మను ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు. మనం ఈరోజైతే మాగుంట లేఅవుట్లోని ఒక మంచి కన్స్ట్రక్షన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి. మన సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా స్మాల్ రిక్వెస్ట్ అండి. దాని సబ్స్క్రైబ్ కోసం కూడా 2 సెకండ్స్ ఇస్తున్నాను. 1 2 చేసారా? చేయలా? ప్లీజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రాపర్టీ కొనాలంటే, ఇన్వెస్ట్ చేయాలంటే అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి సబ్స్క్రైబ్ చేయడానికి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్దాము, టాపిక్లోకి వెళ్దాము. ఇది వచ్చి మన ప్రాపర్టీ కానీ మనం చూసినట్లయితే అండి, ఇది మన మాగుంట లేఅవుట్లో ఉంటుంది. ఇంకే ప్రాపర్టీని చూసినట్లయితే మనకి చాలా స్పేషియస్గా కనిపిస్తుందండి. వెంటిలేషన్ అనేది చాలా చక్కగా ఉంది. మనకు కావాల్సింది ఫస్ట్ వెంటిలేషన్ కావాలి. దేనికైనా కానీ సరే మనం ప్రాపర్టీ చూసుకున్నప్పుడు దానికి వెంటిలేషన్ అనేది మంచిగా ఉంటే మనకు బాగుంటుంది. ఇది పోతే కిచెన్ రూము. కిచెన్ రూమ్లో కూడా మనకి వెంటిలేషన్ కోసం అయితే పెద్ద విండో అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇంకో విషయం ఏంటంటే బిల్డర్ గురించి చూసినట్లయితే ఇతను మాగుంట లేఅవుట్లో 1 2 కాదండి, నియర్లీ 10 పైన అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఇది మంచి కన్స్ట్రక్షన్ అయితే అని చెప్పొచ్చు. ఎలా అంటే వీళ్ళు మినిమం బ్రోచర్ కూడా రిలీజ్ చేయరు, ఎందుకంటే బ్రోచర్ చేయకుండానే వీళ్ళ దగ్గర అడ్వాన్స్ బుకింగ్ అయితే అయిపోతుంటాయి. వెంటిలేషన్ చెప్పాను కదా, విండోస్ అనేది చాలా పెద్దవి వాడున్నారని. చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది. అయితే బెడ్రూమ్స్ కానీ, హాల్స్ కానీ, బాత్రూమ్స్ కానీ చాలా స్పేషియస్గా ఉంటాయి. ఇంకా ప్రాపర్టీ గురించి చూసినట్లయితే మనకి ఇక్కడైతే ఈస్ట్ వెస్ట్ అయితే కలిగి ఉంటాయి. అంటే మన ఫ్లోర్కి వచ్చి 2 పోర్షన్లు ఉంటాయండి. ఒకటి ఈస్ట్, ఒకటి వెస్ట్. మీరు ప్రజెంట్ చూస్తున్నదైతే వెస్ట్. ఈ స్క్వేర్ ఫీట్లు వచ్చి ఈచ్ వన్ వచ్చి 2030 స్క్వేర్ ఫీట్ అండి. పర్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ వచ్చి 6300. ఓయమ్మ, చాలా ఎక్కువ అనుకుంటున్నారా? మన మాగుంట లేఅవుట్లో ఇది అనేది మినిమం అండి. అండ్ ఈ బిల్డర్ అనేది రీజనబుల్గానే ఉంటారు. ఇక్కడ యూడిఎస్ వచ్చినట్లయితే 6.2 అంకణాస్ వస్తున్నాయండి. పర్ అంకణం కాస్ట్ చూసుకున్నట్లయితే 9 lakhs అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం చెప్పాను కదా, 3 bedrooms ఉంటాయి, అదేవిధంగా 3 bathrooms ఉంటాయండి. ఒక బాల్కనీకి అయితే మనకి ఒక బెడ్రూమ్కి అయితే మనకి బాల్కనీ అనేది రావడం అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది బాత్రూంలో టైల్స్ అయితే పై వరకు వేయడం అనేది జరుగుతుంది. అంటే మన సోపు కానీ, అదేవిధంగా షాంపూ మరకలు పడకుండా తుడుచుకునేటట్టుగా ఉండడానికి పై వరకు అయితే వేయడం అనేది జరుగుతుంది. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. ప్రతి బెడ్రూమ్కి అండ్ హాల్కి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ బెడ్రూమ్కి అయితే మనకి బాల్కనీ ఉండడం అనేది జరిగింది. ఇక్కడ బాల్కనీలోకి వచ్చినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే చాలా చల్లగా గాలి అయితే తగులుతుందండి. నాకు చాలా మంచిగా అనిపించింది. బాల్కనీ చూడండి, ఇంకో బెడ్రూమ్ ఉన్నంత సైజ్ అయితే ఉంది. ఇక్కడ హ్యాపీగా ఇక్కడ చైర్స్ వేసుకొని కూర్చుంటే చాలా బాగుంటుంది. నాకు అయితే చాలా చాలా నచ్చేసింది. ఇది ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము. బాత్రూమ్ ఏంటంటే 2 స్టెప్స్గా ఉంటుంది. అంటే షీట్కి వేరుగా అండ్ స్నానానికి వేరేగా 2 అయితే సపరేట్గా అయితే ఉంది. కన్స్ట్రక్షన్ అయితే నో డౌట్ అండి, చాలా మంచిగా ఉంది. ఇలా దట్టు వీటికి ఏమంటే కబోర్డ్స్కి అయితే మనకి మార్బుల్స్ అయితే వాడున్నారు. ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే కింద నెంబర్కి అయితే